Hi friends, welcome to Tech 24. ఫ్రెండ్స్ ఈ వీడియోలో MIA2 కంటే NOKIA X6 బెటర్ అని చెప్పడానికి 5 రీజన్స్ చూద్దాం. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఏ ఫోన్ పర్ఫెక్ట్ కాదు, కొన్ని విషయాలు ఓ ఫోన్లో బాగుంటాయి, మరికొన్ని ఇంకో ఫోన్లో బాగుంటాయి. సో పర్సనల్గా మనకి ఏది అవసరం అనేది ఇంపార్టెంట్. సో MIA2లో ఉండే పాజిటివ్స్ MIA2లో ఉన్నాయి, NOKIA X6లో ఉండే పాజిటివ్స్ NOKIA X6లో ఉన్నాయి. మనకి ఏది అవసరం అనేది ఇంపార్టెంట్. సో ఆల్రెడీ MIA2లో బెటర్గా ఉన్న విషయాల గురించి కూడా నేను ఒక వీడియో చేశాను, అది ఇక్కడ ఐ బటన్ క్లిక్ చేస్తే వస్తుంది, ఆ వీడియో చూడండి. అండ్ ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ మూడుసార్లు చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కోసం నేను పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో NOKIA X6లో బెటర్గా ఉన్న విషయాలు చూసినట్లయితే వాటిలో ఫస్ట్ది దీని యొక్క డిజైన్. సో NOKIA X6లో మనకి iPhone 10 లాంటి నాచ్ కనిపిస్తుంది. ఇది కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ బాడీ లభిస్తుంది. చూడ్డానికి డివైస్ చాలా ప్రీమియంగా ఉంటుంది. బెజల్స్ అనేవి చాలా థిన్గా ఉంటాయి. MIA2లో మనకి స్క్రీన్ టు బాడీ రేషియో 77% ఉంది ఆల్మోస్ట్, కానీ NOKIA X6లో స్క్రీన్ టు బాడీ రేషియో 83% ఉంది. సో చూడ్డానికి NOKIA X6 కాంపాక్ట్గా ఫ్లాగ్షిప్ ఫోన్ లాగా అనిపిస్తుంది. సో డిజైన్ విషయంలో NOKIA X6 MIA2 కంటే బెటర్గా ఉంటుంది. సో NOKIA X6లో ఉన్న మరొక మంచి విషయం దీని యొక్క కాంపాక్ట్ సైజ్. దీని యొక్క విడ్త్ మనకి 71 mm ఉంటుంది, కానీ MIA2 విడ్త్ మనకి 75 mm ఉంటుంది. చేతిలో పట్టుకున్నప్పుడు NOKIA X6 చాలా కాంపాక్ట్గా ఉంటుంది. ఎవరైతే పెద్ద ఫోన్స్ యూజ్ చేయడం ఇష్టం ఉండదో వాళ్ళకి NOKIA X6 చాలా నచ్చుతుంది. అండ్ NOKIA X6లో ఉన్న మరొక మంచి విషయం, MIA2లో మనకి మెమరీ కార్డ్ స్లాట్ లేదు, NOKIA X6లో మెమరీ కార్డ్ స్లాట్ ఉంది. సో ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్, అంటే మనం రెండు సిమ్ములు లేదా ఒక మెమరీ కార్డ్ని రెండు సిమ్ములు యూజ్ చేస్తే మెమరీ కార్డ్ని యూజ్ చేయరాదు, కానీ ఒక సిమ్ని యూజ్ చేస్తే మనం మెమరీ కార్డ్ని యూజ్ చేయొచ్చు. కానీ మెమరీ కార్డ్ని యూజ్ చేసే ఆప్షన్ అయితే మనకి NOKIA X6లో ఉంది. అండ్ NOKIA X6లో మనకి NFC లభిస్తుంది, MIA2లో NFC లభించదు. అండ్ NOKIA X6లో మనకి డిస్ప్లే చాలా వైబ్రెంట్గా షార్ప్గా ఉంటుంది, ఎందుకంటే దీంట్లో 432 పిక్సెల్స్ పర్ ఇంచ్ లభిస్తాయి. సో మనకి MIA2లో 403 పిక్సెల్స్ పర్ ఇంచ్ లభించాయి. సో డిస్ప్లే సైజ్ పెద్దగా ఉన్న షార్ప్గా మాత్రం NOKIA X6 యొక్క డిస్ప్లే ఉంటుంది. సో ఇది పర్సనల్ ప్రిఫరెన్స్. ఇది ఫ్రెండ్స్ NOKIA X6 MIA2 కంటే బెటర్గా ఉన్న విషయాలు. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. I'm coming home.